ఉంటారు. సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా చాలామంది మాట్లాడాలి కాబట్టి నేను చాలా చిన్నగా పెడతా, ఒక 25 నిమిషాలు మాట్లాడతా. చిన్నగా అని ఏదో అన్నారండి మీరు. లేదు సార్, ఎస్ ఐ కీప్ ఇట్ షార్ట్. విష్ణు గారు, థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మీది మాది ఒకటే కదా, రెండిటికి కామెంట్ వేణు ఉడుగుల. వేణు అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అంతే, నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారో ఏందో నాకు తెలియదు. బ్రోస్ అన్నట్టు బోస్కి నేను ఒక బ్రిటిష్ ఆంగ్లేయుడిలాగా కనిపించా అమెరికా నుంచి వచ్చినందుకు. బట్ థ్యాంక్ యూ బాస్ ఈ ఆపర్చునిటీ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాపిరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి ఈ సినిమాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు. ఇట్లాంటి సినిమాలు ఎన్నో వస్తే అంతమంది కొత్త నటీనటులు ఇంట్రడ్యూస్ అవుతారు. థ్యాంక్ యూ అండి. సాయి వెళ్ళిపోయాడా ఈటీవీ? సాయి, లవ్ యూ బ్రో, ఎక్కడున్నావు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏది అడిగినా యూ గేవ్ ఎవ్రీథింగ్, యువర్ హార్ట్ అండ్ సోల్ టు దిస్. నితిన్ ఇస్ ద కాంటెంట్ హెడ్ ఈటీవీకి. ఈ హెడ్ లేకపోతే ఈ సినిమా డెడ్. థ్యాంక్ యూ నితిన్, ఐ నో హౌ మచ్ యూ వర్క్ ఫర్ దిస్ 2 years. ఇది ఈటీవీ బాహుబలి, 2 ఏళ్ళు పట్టింది మాకు. తర్వాత వంశీ గారు, థ్యాంక్స్ లాట్ అండి. ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఏది అడిగినా ఇచ్చినందుకు. బనీవాసు గారు, మీరు ఎక్కడున్నా కూడా థ్యాంక్ యూ సో మచ్. కోనా గారు సార్, ఏదో ఒక రోజు మీరు స్క్రిప్ట్ రాస్తే హీరో హీరోయిన్ పేరు రాసిన తర్వాత నా పేరు కూడా నెక్స్ట్ ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో రాస్తారని. బాబీ గారు, మీరు ఏదో ఒక రోజు యాక్షన్ చెప్పి కట్ అని చెప్తే ఆ మిడ్ పార్ట్లో నేను ఉందాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. మచ్చరవి గారు, మచ్చలేని మనిషి మీరు ఆ వీడియో మన శివాజీ గారితో వెంకన్న వదస్ మంగపతి, అది వైరల్ అయ్యింది ఈ సినిమాకి. దానివల్ల చాలా బజ్ వచ్చింది సార్. మీరు అన్నట్టు అందరికీ పేరు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాహుల్ మోపిదేవి, ప్లీజ్ 1 year కష్టం, మాన్సూన్ టేల్స్ గ్రౌండ్ మీద ఎగ్జిక్యూట్ చేశాడు రాహుల్ ఈ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ, మమ్మల్ని అందరూ బాగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బిట్టు, ఈ సినిమాకి నన్ను రికమెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మిట్టపల్లి గారు, ప్లీజ్. ఆ ఫస్ట్ సాంగ్ రాసింది ఈయనే, రాజు రాంబాయ్ సార్. రాసిన మీ లిరిక్స్కి, సురేష్ బొబ్బిలి కొట్టిన మ్యూజిక్కి మంచి బజ్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాకి అసలైన హీరో అయిన బొబ్బిలి గారు, నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, సురేష్ బొబ్బిలి నుంచి సురేష్ బొబ్బిలి గారు అని అంటారు అని అందరు ఇప్పుడు అంటున్నారు. థ్యాంక్ యూ అన్న. నీ బీజం లేకపోతే వెంకన్న లేడు, అసలు ఏ క్యారెక్టర్ లేదు, సినిమా లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు? శివాజీ రాజా గారు సార్, నాకు యాక్టింగ్ చేసిన తర్వాత మానిటర్లో చూసుకునే అలవాటు లేదు, ఇప్పుడు దాకా చూసుకోలేదు. కానీ మీ సీన్ మాత్రం నేను మానిటర్లో ఉండి చూసాను సార్. నితిన్ కూడా తెలుసు. యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ ద ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. అనిత గారు, ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. బుజ్జి, నేను ఎప్పుడైనా కొట్టినానా? ఎందుకు? ఎందుకంటే మనం బ్లాక్ బస్టర్ కొట్టాం కాబట్టి ఇంకా కొట్టాల్సిన అవసరం లేదు. సరే, ఆవిడ యాక్టింగ్ గురించి అందరూ మాట్లాడారు, బట్ ఐ థింక్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యూర్ సోల్స్. అండ్ అలా కనపడుతుంది భయంగా, కానీ చాలా గట్టిది. ఇట్ వాజ్ వండర్ఫుల్ షేరింగ్ స్క్రీన్ ప్లేస్ విత్ యూ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విజయ్ దేవరకొండ కంబైన్ నాని. నేను ఐ టోల్డ్ యూ విల్ బికమ్ ఎ స్టార్. నౌ ఎవ్రీబడి ఈస్ కాలింగ్ యూ అ కాంబినేషన్ ఆఫ్ విజయ్ దేవరకొండ అండ్ నాని. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అరే తురే కొడితే మళ్ళీ ఫీల్ కాదు కదా హీరోయిన్ తర్వాత. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సాయి దా, ఓకే. ఈ సినిమా హిట్ చేసినందుకు కోర్స్ అందరు థ్యాంక్ యూ చెప్తున్నారు, బట్ ఇంకొక రీజన్ ఉంది. ఈ సినిమా హిట్ చేయకపోయి ఉంటే అమీర్పేట నివాసులకు చాలా కష్టమయ్యేది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇందాక అన్నట్టు ఒక సైకోకి ఇంకో సైకో కొడితే మెంటల్ మాస్ వెంకన్న అనే క్యారెక్టర్ క్రియేట్ అయింది. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. నీ పిచ్చికి నా పిచ్చి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎవరైనా మర్చిపోతే చెప్పండి, మళ్ళీ మెసేజ్ పెట్టకండి నా గురించి మాట్లాడలేను. వాజిద్ ఎక్కడ? థ్యాంక్ యూ కెమెరామెన్ వాజిద్, థ్యాంక్ యూ. నాకు మిడ్ షాట్, లాంగ్ షాట్, క్లోజ్ షాట్ ఏం తెలియదు, మనోడే చెప్పేవాడు. థ్యాంక్ యూ సో మచ్. యువర్ విజువల్స్ ఆర్ సో రిచ్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ యా ఓకే అండి థ్యాంక్ యూ యా నాగేశ్వర్ పూజారి గారు ఎక్కడ ఉన్నా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రజెంటింగ్ దిస్ మూవీ. ఎడిటర్ నరేష్ ఎక్కడెక్కడ మెంటల్ మాస్ సీన్స్ అయ్యి వెంకన్నవి కట్స్ రాంబాయ్ కట్స్ అండ్ లాస్ట్ చెప్పచ్చా అనేది చూశారు కదా ఆ గుచ్చే సీన్లు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సారీ అందరికి చెప్పాలి థ్యాంక్స్, ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ వేదిక దొరుకుతుందో లేదో చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చైతు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 రోజులు మొన్న తెలంగాణ టూర్ చేసాము, మెంటల్ ఎక్కింది, కంటిన్యూ చేద్దామని ఆంధ్రాకు కూడా వెళ్తున్నాం. ఫస్ట్ స్టార్ట్ చేసేది విజయవాడ నుంచి, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, థర్స్డే అండ్ ఫ్రైడే, మేబీ సాటర్డే. సో వస్తున్నాము ఆంధ్ర, ఆల్ ద థియేటర్స్, వెయిట్ ఫర్ ద ఆర్టిస్ట్, డైరెక్టర్, ఎవ్రీబడి. డప్పు కొట్టడానికి వస్తున్నాం, గజ్జల గల్లం అనిపిస్తాం. థ్యాంక్ యూ చైతు గారు, థ్యాంక్ యూ సో మచ్. గారు విల్ స్పీక్ నా. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన బాబీ సార్కి, కోన వెంకట్ సార్కి, రవి సార్కి, ఎస్పెషల్లీ సబాల్ట్రన్ ఫిలిమ్స్, డోలాముఖి సబాల్ట్రన్ ఫిలిమ్స్ ఈరోజు వేణు ఊడుగుల అనే ఒక బీజం తెలుగు సినిమా పరిశ్రమలో నాటుకోవడానికి కారణమైన విష్ణు సార్కి, తర్వాత ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, శివాజీ రాజా అన్నకి, తేజుకి, కవిత గారికి, ఆ తర్వాత రమణ గారికి, వెంకట్, అనిత మేడంకి, అఖిల్ నువ్వు అస్సలు ఆల్ యాంగిల్స్లో సూపర్ నో ఈరోజు. అందరు నీ గురించే మాట్లాడుకుంటున్నారు తమ్ముడు. తర్వాత ఈ సినిమాకి నన్ను భాగస్వామి చైతు అన్న, విలన్ చైతు అన్న, ఈ సినిమాకి నన్ను భాగస్వామ్యం చేసి నాకు సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని కల్పించిన ఈటీవీ విన్ వారికి, వేణు ఊడుగుల గారికి, ఆ తర్వాత నేను అందుబాటులో ఉన్నా లేకున్నా నా కోసం భరించి నాతో కూర్చొని నా దగ్గరికి వచ్చి నాతో పాటలు రాయించి చాలా ఓపికగా, చాలా ఓర్పుగా, నేర్పుగా నాకు సినిమాను కూడా కొంచెం అలవాటు చేసిన తమ్ముడు, ఈరోజు ఈ డయాస్కి హీరో, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకుంటున్న దర్శకుడు సాయిల్ కాంపాటికి నిజంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నన్ను పట్టుకోవడం అందరు కష్టం అనుకుంటారు, ఇది చాలామందికి తెలియదు. మేము సినిమా ఇండస్ట్రీలో లేము, మేము ఉన్నది ఇండిపెండెంట్ పోయట్రీ, నేను ఉన్నది అంతా. ఇప్పుడే 1 ఇయర్ అవుతుంది ఇటు వచ్చి, నేను వస్తున్నప్పుడే వచ్చేది రాగానే సాయిల్ కంపటి చాలా ఓపికగా నా దగ్గర కూర్చొని సినిమా నాకు వివరంగా చెప్పి నన్ను చాలా హర్ట్ చేసి నేను ఈ సినిమాని రాసేలాగా నన్ను వెంటాడిన తమ్ముడు, థ్యాంక్ యూ. ఆ తర్వాత ఒక మధ్యలో కొంచెం నేను అందుబాటులో లేకపోయినా, నేను వేరే పనుల వల్ల, నా ఇండిపెండెంట్ వర్క్స్ వల్ల నేను రాలేకపోతే వేరే రైటర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఇంక ఈ సినిమాని ఎవడు హ్యాండిల్ చేయలేడు, ఎవరు హ్యాండిల్ చేయలేరు, మనం వేరే వాళ్ళ దగ్గర పోవడం వృధా అని చెప్పి వేణన్న కూడా చివరికి వాడైతేనే రాస్తాడు, వాడినే తీసుకురండి, లేట్ అయినా పర్లేదని కొంచెం వాయిదా వేసుకొని పాటను ఆపి మళ్ళీ తిరిగి నాతో ఒక రాత్రంతా కూర్చొని రాయించిండు. థ్యాంక్ యూ వేణు అన్న. నాకు సినిమా అంటే ఏంది అనేది, సినిమా మీద ఎంత నమ్మకం ఉంటుంది, సినిమా ఎట్లా బతికిస్తుంది, సినిమా ప్రపంచానికి మనల్ని ఎట్లా పరిచయం చేస్తుంది అన్నది నేను ఈ సినిమా ద్వారా చూసిన. దీంట్లో అందరు ఏమనుకుంటున్నారు అంటే రాంబాయ్ సాంగ్ అనేది హిట్ అవ్వడం వెనకాల నా రైటింగ్ ఒకటే లేదు, నా వెనకాల పనిచేసిన వాళ్ళలో వంశీ నందిపాటి గారు, నితిన్ గారు, సాయి గారు, తన్మయ్ గారు. నేను పాట రాయడం కోసం ఒక 3 గంటలు 4 గంటలు నా కళ్ళల్లో ఒత్తులేసుకొని నేను కూర్చొని రాసిననేమో కానీ ఈ నెల రోజులు వాళ్ళు నిద్రపోకుండా కూర్చొని సినిమాని ప్రజల్ని కనెక్ట్ చేసిన విధానం చూసిన తర్వాత అనిపించింది సినిమా అంటే నాకు ఇంకా చాలా గౌరవం పెరిగింది, సినిమా వాళ్ళంటే ఇంకా చాలా గౌరవం పెరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళొద్దు అని, సినిమాలకే ఏది ఏమైనా పని చేయాలనే నిర్ణయాన్ని వీళ్ళందరినీ చూసిన తర్వాత చాలా గట్టిగా నిశ్చయించుకున్నా. ఈ సినిమాలో నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడో నేను ఎక్కడ ఉన్నా, నేను అందుబాటులో ఉన్నా లేకున్నా, అసలు నేను సినిమా వైపు వచ్చినా రాకున్నా నా కోసం ఒకడు పోరాడుతూనే ఉంటాడు. ఇండస్ట్రీలో ఒకడు పోరాడుతూనే ఉంటాడు, పని చేయాల్సి వచ్చిన ప్రతి చోట నా పక్కన వీడు ఉంటే చాలా బాగుంటుంది, బాగా రాస్తాను, నాకు కావాలని. అతనే ఈ సినిమాకు ప్రాణప్రదాత, శబ్ద సౌందర్యం నింపిన తమ్ముడు సురేష్ బొబ్బిలి. లవ్ యూ తమ్ముడు. నువ్వు నా పట్ల చూపెట్టే కన్సర్న్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నువ్వు మ్యూజిక్ కోసం ఎంత కష్టపడతావు, ఎన్ని గంటలు కూర్చుంటావు, ఎట్లా కూర్చుంటావు, ఎంత తపన పడతావు, ఒక రిథమ్ ప్రోగ్రామ్ చేయడానికి ఎన్ని గంటలు వెచ్చించి నువ్వు ఎంత బాధపడతావు, కుదరకపోతే నేను నిన్ను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా. నువ్వు ఇంకా చాలా మంచి హైట్స్కి రావాలి తమ్ముడు. నువ్వు వెళ్ళే హైట్స్లో మేము ఉండకపోవచ్చు, మనం వేరువేరుగా పనిచేయాల్సి కూడా రావచ్చు, కానీ ఎక్కడ ఉన్నా నువ్వు చాలా అద్భుతమైన స్టేజ్లో ఉండాలి, ఉంటావు అని కోరుకుంటున్నా. ఈ సినిమాలో అందరూ ఒక టైంలో, ఒకవేళ సురేంద్ర గారు దొరకరో అనుకున్న టైంలో
సురేందర్ గారు అయితేనే బాగుంటుంది, సురేందర్ గారు అయితేనే బాగుంటుంది, ఆయన అయితేనే రాస్తారు అని నా ఎంట మహబాద్లో హోటల్లో కూర్చొని పాటలు రాయించిన రాహుల్ మోబిదేవ్ గారు, థ్యాంక్ యూ సార్. మీరు నా పట్ల చూపెట్టిన కాన్ఫిడెన్స్ అనేది ఈ సినిమాకు పాటలు రాసిన త్వరగా నా మీద నాకు కూడా లేదు సార్. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా